తమిళనాడులో అప్పుడప్పుడు సినిమా తారలకు సంబంధించి కొన్ని చిత్రాలు జరుగుతూ ఉంటాయి. అప్పుడెప్పుడో సినీ తార ఖుష్బూ అభిమానులు ఆమెకు ఒక గుడి కట్టించి వార్తల్లోకి వచ్చారు. చెన్నైలో ప్రసిద్ధ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన ఎంజీఆర్కు ఒక గుడి ఉంది. అక్కడ ఇప్పుడు కూడా రోజు ఆయనకు పూజలు జరుగుతూ ఉంటాయి. తాజాగా మే 1 నుంచి ఒక కొత్త గుడి రాబోతోంది. అది శివలింగ ఫేమ్ రాఘవ లారెన్స్ తన తల్లికి కట్టించిన గుడి. ఆ గుడిలో 5 అడుగుల ఎత్తు ఉన్న అతని తల్లి విగ్రహం, గాయత్రీమాత, రాఘవేంద్ర స్వామిల విగ్రహాలు కూడా ఉంటాయి. అంటే లారెన్స్ తన తల్లిని దేవతామూర్తులతో సమానంగా కొలుస్తున్నాడనమాట. అసలు మనుషులు బతికి ఉండగా ఎవరైనా అలా విగ్రహాలు పెట్టించి పూజలు చేయవచ్చునా అని సన్నిహితులు లారెన్స్ని అడగకపోలేదు. ఈ విషయంగా లారెన్స్ పెద్దలను సంప్రదించాడట. వాళ్ళు చెప్పిన సలహా, నీ డబ్బు కాకుండా మరొకరి డబ్బుతో అయితే నువ్వు గుడి కట్టించవచ్చని చెప్పారట. దాంతో లారెన్స్ తన సన్నిహితుల్ని సంప్రదించాడు. శివలింగ దర్శకుడు పి వాసు గారు 1 లక్ష ఇచ్చారు. నిర్మాత ఆర్బి చౌదరి గారు 50,000 ఇచ్చారు. చిరంజీవి అన్నయ్య 3 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ డబ్బుతోనే గుడి నిర్మించాం. మే 1 నుంచి పూజలు ఆరంభమవుతాయి అంటున్నాడు లారెన్స్. పైగా చనిపోయిన తర్వాత ఎవరికి ఎంత చేసినా ఏం ప్రయోజనం? బతికి ఉండగా తనకింత గౌరవం లభిస్తుందంటే అది చూసుకుని నా తల్లి మురిసిపోతుంది కదా అని కూడా అంటున్నాడు. ఎవరి పిచ్చి వారికి ఆనందం మరి.